అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే వ్యక్తిత్వ వ్యత్యాసాలు. ఇంతకుముందు కూడా మనం ఈ పాయింట్ మీద ఒక వీడియో చేస్తున్నామండి. అది వ్యక్తిత్వ వ్యత్యాసాలు నెంబర్ 1 ఫస్ట్ ఎపిసోడ్గా వేసుకోవచ్చు. ఇది సెకండ్ ఎపిసోడ్ అండి. ఆ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి వ్యక్తిత్వ వ్యత్యాసాల్లో ఎంత తేడా ఉంది అనే దాని మీద మనం బిఫోర్ చెప్పుకున్నాం. ఎందుకంటే ఒకళ్ళు ఇల్లు కుల్చిన వ్యక్తులు అయితే ఇంకొకళ్ళు శాశ్వతంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన వ్యక్తులు అని చెప్పేసేసి ఒకళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఇంటి ముందు బ్యూటిఫికేషన్ కోసం ఎదుటి వాళ్ళ జీవితాలని నేలమట్టం చేసేసి నిర్దాక్ష్యమైన వైఖరి వహించిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి, అదే మంగళగిరి, అదే ఉండవల్లి ప్రాంతానికి సంబంధించిన మన నారా లోకేష్ గారు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న భూములకి శాశ్వత పట్టాలు ఇవ్వడం మనం చూసాం. ఈ వ్యక్తిత్వ వ్యత్యాసం ఏంటి అనేది ప్రజల ముందు పెట్టాం. అది ఒక ఎపిసోడ్ నెంబర్ 1 అండి. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2. ఇది తల్లికి ఇచ్చే మర్యాద, దాని మీద వ్యక్తిత్వ వ్యత్యాసాలు చూద్దాం. వ్యక్తిత్వాలు ఏంటి? ఒక కొడుకేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించే అనుకోండి. ఆయనేమో ఆస్తుల కోసం తల్లిని చెల్లిని పరాయి రాష్ట్రానికి పంపించేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి. కనీసం పుట్టినరోజు అయితే ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఒక ట్వీట్ రూపంలో, ఎలాగూ తల్లి కొడుకుకి కొంచెం గ్యాప్ ఏర్పడిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఎందుకంటే తల్లి ఒక లెటర్ రాసి ఆస్తుల కోసం మాట్లాడారని చెప్పి అందరం మనం చూస్తున్నాం. చెల్లెలకి అన్యాయం చేయొద్దు అని చెప్పి మాట్లాడి, సో వీళ్ళిద్దరికి ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను, ఫోన్ కాంటాక్ట్స్ కానీ అవి అయితే ఖచ్చితంగా ఉండవు, రాకపోక కాంటాక్ట్స్ కానీ ఖచ్చితంగా ఉండవు. కానీ జస్ట్ తల్లి కదండి, కన్న తల్లి కదండి, ఒక్క విషస్ పెట్టి తల్లికి గౌరవించుకుందాం అనే ఒక చిన్న ఆలోచనని కూడా రానికుండా ఉండే వ్యక్తిత్వం ఏంటి అనేది ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచనకే వదిలేస్తున్నానండి. ఇకపోతే నారా లోకేష్ గారు తన తల్లి భువనమ్మని తిట్టిన వ్యక్తి తల్లిగారికి కూడా సంస్కారవంతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచెప్పడం ఇవాళ మనందరం చూసాం. విజయమ్మ గారు అంటూ ఒక తల్లికి ఒక బిడ్డ ఎలా మర్యాద ఇవ్వాలి అనేది ఒక మంచి పెంపకంలో నుంచే వస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజు భువనమ్మ గారి పెంపకం ఎంత విలువైందో, ఎంత గౌరవంతో కూడిన పెంపకమో, ఎంత మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా నారా లోకేష్ గారిని తీర్చిదిద్దారో భువనమ్మ గారు. ఇవాళ నిజంగా చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ లోకేష్ గారు. నిజంగా రోజు రోజుకి ఇంతింతై ఒకటింతై అన్నట్టు మీ ఎదుగుదల రోజు రోజుకి పెరుగుతోంది. మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ రకంగా పెరుగుతున్నాయో నిజంగా మీకు చేతులెత్తి దండం పెట్టాలంటే నాకన్నా వయసులో చిన్నవారు మీరు. కానీ ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ అండి. ఎందుకంటే ఒక మహిళ, ఒక తల్లి మనసు, తల్లి పడే బాధ, తల్లి పడే ఆవేదన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నానండి, తల్లిగా మీ విజయమ్మ గారు ఓడిపోయారు. కానీ ఆవిడ నిజంగా మీ విషయస్ కోసం ఎదురు చూసి ఉంటారు. అది మీ మనసుకి ఎందుకు తట్టలేదో నాకు అర్థం కావట్లేదు. సో మీ వ్యక్తిత్వం ఏంటో, మీ వ్యక్తిత్వం ఎంతటి వరకు కాసులతో ముడిపడుందో అర్థమవుతోంది. తల్లి ప్రేమైనా సరే, తండ్రి ప్రేమైనా సరే, చెల్లి ప్రేమైనా సరే, ఎవరు మరి రేపొద్దున పిల్లల ఆస్తులు పంచాల్సి వచ్చినప్పుడు కూడా మీకు ఇదే వ్యత్యాసం చూపిస్తారా అని అనిపిస్తోంది. ఈ వ్యక్తిత్వ వ్యత్యాసం అనేది ఒక మనిషి ఎంత అద్భుతంగా మెచ్యూరిటీగా ఆలోచించగలరు, ఎంత మెచ్యూరిటీగా ఎదిగి ప్రజల ఆలోచనల్ని రీచ్ అవ్వగలరు అన్నదానికి నారా లోకేష్ గారు నిదర్శనం. అయితే ఎంత డబ్బుల కోసం, కాసుల కోసం బంధాలని, బంధుత్వాల్ని కూడా
కించపరచగలక వ్యక్తి, దిగజారగల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నిదర్శనము అని చెప్పి నేను గట్టిగా చెప్పగలండి ఈ సందర్భంగా. సో ఏంటంటే ఇక్కడ ఆస్తులు ఉండగానే స్థాయిలు రావండి. వ్యక్తిత్వాలు మంచిదై ఉండాలి, ఆలోచనలు మంచిదై ఉండాలి, 10 మంది గురించి మంచి ఆలోచించే వ్యక్తిత్వం ఉండాలి. అది ఒక నారా లోకేష్ గారికే ఉంది. రాజకీయం అంటే ప్రజల మధ్య ప్రజల కోసం ఉండేదండి, మీ ఇంటి సొంత రాజకీయం కాదు. మీకు ప్రజలకు ఎలాంటి నేను ఎలా చెప్పాలంటే అసలు ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన తల్లికి విషెస్ చెప్పాడా లేదా ఇట్లాంటి వాటి గురించి మాకు అవసరం లేదండి. కానీ అతను కూడా ఒక ఎక్స్ సీఎంగా చేశాడు, ప్రస్తుత పులివెందులకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నామండి. కనీసం తల్లికి ఒక విషెస్ చెప్పలేని మనస్తత్వం ఉన్న మీకు అసలు వ్యక్తిత్వం ఉందా అని ఆలోచిస్తున్నా. సో ఈ ఎపిసోడ్లో ఏంటంటే తల్లి ప్రేమను కూడా ఆయన కాసులతోనే కొలమానం చేస్తారనేది సుస్పష్టంగా అర్థమైందని అర్థం చేసుకోవాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతూ, నారా లోకేష్ గారు ఆలోచనలు కానీ ఆయన ప్రేమాభిమానాలు కానీ ఆడవారి పట్ల మహిళల పట్ల ఆయనకున్న గౌరవం కానీ వినయ విధేయతలు కానీ హ్యాట్స్ ఆఫ్ నారా లోకేష్ గారు. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు అనుకున్న స్థాయిని మీరు రీచ్ అవుతారు. ఈ వ్యక్తిత్వ వ్యత్యాసం ఎపిసోడ్ 2 డెఫినెట్గా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ పాయింట్ నేను స్పష్టంగా తెలియపరచాలని నేను ఈ లైవ్ పెట్టడం జరిగిందండి. ప్రజలు ఈ వ్యక్తిత్వ వ్యత్యాసాన్ని గమనిస్తారని, గమనించి ఇక ఆ 11లో కూడా 1 కూడా ఉంచుతారా, ఆ 1ని కూడా 0 చేస్తారా, ఇక ప్రజల విజ్ఞతకే. తల్లినే లెక్క చేయనివాడు ప్రజల్ని లెక్క చేస్తాడు అన్నదే నా ప్రశ్న అండి. తల్లిని, చెల్లిని, మహిళల్ని ఎలాగూ లెక్క చేయడు. టోటల్ మహిళా మనల్ని చూసుకుంటే మహిళకి ఎలాంటి గౌరవం ఇవ్వడు. నా ఉద్దేశం